ఎక్కడ ఏదైనా చోట, ఎక్కడ ఆదాము అవ్వల దగ్గర కోల్పోయిన స్వరూపం, ఆ మొదటి అధ్యాయంలో కోల్పోయిన స్వరూపం మళ్ళీ మనకి ఇవ్వడానికి ఎవరు వచ్చారట? ఎస్, అంటే ఏదేను తోటను జీవితం ఇవ్వడానికే పశువుల పాకలో పరుండడానికి వచ్చాడట. ఆ తోటలో పోయిన ఉనికి మరలా మనకు అనుగ్రహించడానికి గత్యమనే వనములో అప్పగింపబడ్డాడు. ఆ ఆదాము చేసిన తప్పులన్నీ కడపటి ఆదాముగా మోయడానికి. అసలు ఇమేజ్ అంటే ఇది కాదు, అసలు మీ ఒరిజినల్ ఇమేజ్ ఏంటంటే నేనే. నన్ను చూడండి, ఇలాంటి లైఫ్ మీరు పోగొట్టేసుకున్నారని చెప్పి మనమట ఒక ఇమేజ్ని మిస్ అయిపోయామట. అక్కడ పాపం కౌంట్ చేసిన విధానం అది. మిస్సింగ్ ద మార్క్ అని ఉంటుంది అక్కడ గ్రీకులో. అమర్త్య అని ఉంటుంది, అంటే ఏదో టార్గెట్ మిస్ అయిపోయామంట, ఏదో ఇమేజ్ మిస్ అయిపోయామంట. ఆ ఇమేజ్ పోవడమే అందరం పాపులమే. ఏ ఇమేజ్ పోయిందంటే ఆ ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనంలోనే ఇమేజ్ పోయింది. అదే పాపం. అంటే ఆ పాపాన్ని మనం దేవుడు ఎలా కొలుస్తాడంటే దేవుని స్వరూపాన్ని పోగొట్టుకోవడమే మహాపాపం. అదే పాపంగా సంతరించింది. చివరికి ఆ పాపాన్ని తీసివేయడానికి పాపుల రక్షకుడు. అంటే ఏం తీసేస్తాడో పాపాలంటే ముందు ఆ దరిద్రపు నేచర్ ఉంది చూసారా, ఆ నేచర్ తీసేస్తాడు. తన ప్రజలను వారు పాపాల నుంచి, అంటే కోల్పోయిన ఇమేజ్ ఏదైతే ఉందో, ప్రస్తుత ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ప్రతిబింబాన్ని తీసేస్తాడు. తీసుకెళ్లి దేవుడి ముందు నిలబెడతాడు. అద్దం ముందు నిలబెడితే ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎలాగైతే కనబడుతుందో దేవుడి ముందు నిలబడిన మనం ఎగ్జాక్ట్ ఆయన ఇమేజ్ని మరలా మనం చూపిస్తాం. ఇదే క్రిస్మస్ అంటే. మళ్ళీ దైవం యొక్క ఉనికి మనలో కనబడాలి. మరలా యేసు ప్రభువులో కనబడిన దేవత్వం యొక్క ఆ పరిపూర్ణత, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పడాలి. ఈ క్రిస్మస్ని మన సొసైటీకి చూపించాలి. ఏం చూపిస్తామండి మనం? ఎలా ఉంటాం చెప్పనా? క్రిస్మస్సే చెప్పండి. మన నేచర్ యేసు ప్రభు వారిలోకి వచ్చాడు. అంటే మనలో మరలా ఎలా ఉంటుందంటే, ఇదిగో యేసు ప్రభులో చూసిన గుణగణాలన్నీ గొర్రె పిల్ల స్వభావం మనకు వస్తుంది యేసు ప్రభులో. అంటే క్రిస్మస్లో ఏమి నేర్చుకుంటాం చెప్పనా? ఆదాముకి ముందు ఎలాంటి లైఫ్ ఉండేదో ఆ లైఫ్ దేవుడు మరలా మనకి ఇవ్వడానికి శిశువుగా పుట్టాల్సి వచ్చింది. అంటే 2000 సంవత్సరాల క్రితం మన కొరకు దేవుని యొక్క స్వరూపం మానవ ఆకారంలో శిశువుగా పుట్టింది. ఆ పుట్టిన స్వరూపం ఆకాశానికి భూమికి మధ్య వేలాడింది. మరలా ఒక మాట చెప్పింది, మరణించి తిరిగి లేచాడు. ఆ లేచినోడు ఒక మాట అన్నాడు, మరలా నేను వస్తాను, నా స్వరూపం అందు ఏర్పడిన వారిని తిరిగి తీసుకెళ్ళిపోతా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని క్రిస్మస్లు అయ్యాయన్నది కాదు, కానీ ప్రతి క్రిస్మస్కి ఆ ఇమేజ్లో ఒక్కొక్క భాగం మనం అతికించుకోవాలన్నమాట. చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడతారు చూసారా, అలా చెల్లచిదరుగా పడేస్తారు ఇమేజ్ అంతా. అలా చెల్లచిదరుగా పడేసినప్పుడు అవన్నీ కూరిస్తే ఒక ఇమేజ్ కనబడుతుంది, అదంతా దగ్గర పెడితే ఒక ఇమేజ్ కనబడుతుంది. అలాగే ప్రతి క్రిస్మస్కి ఆ చెల్లా చెదరైపోయిన మన ఇమేజ్ని జాగ్రత్తగా మనం కూర్చుకుంటే ఆయన వచ్చే సమయానికి ఒక ఇమేజ్ మనలో కనబడుతుంది. అదే దేవుని యొక్క స్వరూపం. ఆ స్వరూపం ఎప్పుడైతే తెచ్చుకుంటామో నేను చెప్తున్నాను, నిజమైన క్రిస్మస్ కాంతులు మన లైఫ్లో నింపబడతాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.